నేను పూజించిన వారు ఎవరైనా నాకు సమాధానం ఇస్తారా? నో రెస్పాన్స్. నేను దేవుడు లేదని బోధించిన సిద్ధాంతమా నాకు సమాధానం ఇస్తావా? నో రెస్పాన్స్. చివరిగా నా నోటి నుంచి వచ్చిన మాట, ఎవరైనా భారం తొలగించగలివాడు ఉంటే, నా గుండెల్లో సమాధానం ఇవ్వగలిగిన వాడు ఉంటే నేను పాపాన్ని ప్రేమిస్తాను, నా భార్య పవిత్రతను ప్రేమిస్తుంది. నేను జిగటగల దొంగ ఊబిలో పడాలనుకుంటాను, నా భార్యకి అదంటే అసహ్యం. భిన్న ధృవాలం మేము. పాపానికి పరిశుద్ధతకి పొత్తు కుదరదు. అలాంటి పరిస్థితుల్లో పాపాన్ని విడవలేక ఈ భూమినే విడవాలనే నిర్ణయానికి వచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి 1000 రూపాయల జీతం సంపాదిస్తూ ఒక గెజిటెడ్ స్థితిలో ఉన్న నేను జీవితాన్నే విడిచిపెట్టాలని ఆలోచనకు వచ్చిన నేను, ఒక వ్యక్తి నన్ను అడుగుతున్నాడు, మీరు వేదనలో ఉన్నట్టున్నారన్నాడు. నీకెవరు చెప్పారన్నాను. యేసు ప్రభు చెప్తున్నాడు అన్నాడు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా అన్నాను. యేసు ప్రభు చెప్పటం ఏంటరా అన్నాను. నేను నా దృష్టిలో యేసు ప్రభు ఇజ్రాయెల్ దేశంలో కమ్యూనిస్ట్ నాయకుడు. అతడు అనుకున్నాడు వీడికి శానదయం పట్టింది అనుకున్నాడు. నేను తర్వాత నన్ను ప్లీజ్ చేశాడు అతను. ఎలాగైనా ఒక్కసారి చూడండి అన్నాడు. ఫైనల్గా ఒక మాట అన్నాడు, ఎట్లాగూ సర్దాం అనుకుంటున్నావు కదా, విని సాగకూడదా అన్నాడు. అంతే, విని సర్దుకండి రా అన్నాడు ఆయన. చివరికి విసిగిపోయి ఆయన కూడా పెద్ద ఆయన మాటకు నాలో ఏదో ఒక ఆలోచన కలిగింది. సరే ఏదో చెప్తున్నాడు కదా వెళ్దామని. ఆ మీటింగ్స్లో నా పాటికి నా లోకంలో నేనున్నాను, ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. దేవుడు తల్లి గర్భంలో నన్ను ఏర్పరచుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దైవజనుడు వాక్యం చెప్తుండగా 3వ దినాన పాప భారాన్ని తొలగించగలిగిన యేసుని వైపు 2 చేతులు చాచి ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు రాగలిగితే విడుదల, ఈ రాత్రి నువ్వు లోబడకపోతే నిత్య నరకాగ్ని నీ కొరకు ఎదురు చూస్తూ ఉందని అతను మాట్లాడుతూ ఉండగా ఆయన ముఖాంతరంలో నుంచి వచ్చిన వెలుగు నన్ను దర్శించగా, సౌలుగా ఉన్నప్పుడు పౌలు నేల మీద ఎట్టబట్టి గడ్డి తిన్నాడో మట్టి తిన్నాడో నాకు తెలియదు, కానీ కుర్చీలో అలాగే కూర్చున్న నేను ఆ వెలుగు తాకగా నేల మీద పడ్డాను, ఏడవటం ప్రారంభించాను, నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ప్రారంభించాను, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడ్డాను. ఒక 100 మంది ఇంచుమించు దైవ సేవకులు ఆ గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో చుట్టూ గుమికూడారు. నేను ఏడుస్తూ ఉన్నాను, వాళ్ళు నాతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. నన్ను క్షమించు ప్రభువా, నువ్వు కులదేవుడు అనుకున్నాను, నువ్వు సకల జాతులకి దేవుడని నాకు అర్థమైంది, నన్ను క్షమించని అడవటం ప్రారంభించాను. దైవజనులు ప్రార్థన చేశారు, దేవుడు నన్ను దర్శించాడు. ఆ రాత్రి దేవుడు నా పాప భారాన్ని తొలగించగా ఈ రాత్రి భారము తొలగిన హృదయంతో మీ మధ్యలో నిలబడ్డాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్పగలుగుతున్నాను, నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానపరిచిన, ఆయన నమ్ముకున్న బిడ్డల్ని పలు రకాల మాటలతో గాయపరిచిన నా యేసు నన్ను ప్రేమిస్తూనే వచ్చాడు. నా యేసు నన్ను ప్రేమిస్తూనే వచ్చాడు. చీకట గల దొంగ ఊబిలో లోపల కూరుకొని పోతుండగా నేను పూజించిన వారు ఎవ్వరూ సహాయం చేయలేదు. వారు ఎందుకు చేయలేదో నేను మీకు చెప్పాలనుకోవట్లేదు. నేను యేసు ప్రభుని అడిగాను, వారు ఎందుకు చేయలేకపోయారు నాకని. ఆయన అంటాడు, నేను నీ కన్న తల్లిని రా అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కన్న తల్లికి తెలుస్తుందిరా కడుపు తీపి. 9 మాసాలు మోసి పెంచిన తల్లికి ఆ కడుపు తీపి తెలుస్తుంది. నేను నీ కన్న తల్లిని, నీ కన్న తండ్రిని. నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్తానంటే ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఈ యమలోకానికి వెళ్తావురా. మీ అమ్మమ్మ చెప్పినట్టుగా యమకెంకర్ల దగ్గరికి వెళ్తావు. అక్కడ వాళ్ళు బల్లెలతో బరిసెలతో పొడుస్తారా, నూనె బాండ్లీల్లో వేయిస్తారా. అది నాకు ఇష్టం లేక, నువ్వు అలాంటి హింస పట్టడం నాకు ఇష్టం లేక, ఏ రోజునైనా నువ్వు నా సింహాసనంలో కూర్చోవాలన్న ఆశ. నేను నీ కులం కాదు కదా ప్రభువా, నేను కులదేవుడిని ఎవరు చెప్పారా? నేను చిన్న బాలుడిగా ఉండగా
2000 సంవత్సరాల క్రితం మహాజ్ఞానులు, ఉన్నత కులాలకు చెందిన వాళ్ళు నా పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేశారు. ఇదిగో ఇక్కడ రాయబడి ఉందని తన పరిశుద్ధ గ్రంథాన్ని నాకు చూపించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. 2000 సంవత్సరాల క్రితం జ్ఞానులు ఎవరు? మా తాతగారు చదువుకునే రోజుల్లో కొద్ది మందికే స్కూల్కి వెళ్ళే అవకాశం ఉండేది. మా నాన్నగారు చదువుకునే రోజుల్లో కూడా కొద్ది మందికే స్కూల్కి వెళ్ళే అవకాశం ఉండేది. మా నాన్నగారిని అడిగాను, మీ తాతగారు చదువుకునే రోజుల్లో మన ఊళ్ళో ఎంతమంది చదివేవాళ్ళని అడిగాను. ఈ 30 కిలోమీటర్ల దూరంలో స్కూల్ లేదురా, ఒకవేళ వెళ్ళినా కొన్ని కులాల వాళ్ళు వెళ్ళేవారు అని చెప్పాడు మా నాన్నగారు. ఎవరు వారని అడిగితే ఆయన చెప్పాడు, కానీ నేను మీకు చెప్పను. ఆయన ఎవరు వెళ్తారో ఆ స్కూల్ కంటే ఆయన చెప్పాడు నాకు. మా నాన్నగారి తాతగారు చదివే రోజుల్లోనే కొన్ని కులాల వాళ్ళే స్కూల్కి వెళ్ళి చదువుకుంటే 2000 సంవత్సరాల క్రితం మహాజ్ఞానులు ఎవరై ఉంటారు? వాళ్ళకి తెలుసు లోకాన్ని రక్షించబోయే లోకరక్షకుడు ఈ భూమి మీద పుడతాడని. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. యాకోబులో నుండి నక్షత్రం ఉదయిస్తుందని వారికి తెలుసు. రాజదండం ధరించేవాడు రాబోతున్నాడని వారికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖగోళ గణిత న్యాచురల్ సైన్సెస్ తెలిసిన జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు, కొండలెక్కారు, లోయల్లో దిగారు, నదులు దాటారు, గడ్డాలు పెంచారు, మీసాలు పెంచారు. వాళ్ళు తెచ్చిన రొట్టెలన్నీ ఎండిపోయాయి. ఆకలికి దడవలేదు, రోగానికి దడవలేదు, వర్షానికి భయపడలేదు. ఎక్కడ లోకరక్షకుడు? ఎక్కడ మానవాళి పాపాన్ని విడిపించగలిగిన ఒకే ఒక నిజ దేవుడు ఎక్కడ పుట్టాడు? వేర్ ఇస్ హి? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? నక్షత్రం నడిపించినలా నడిచారండి. రాజుగారు పొద్దున లేస్తే ఆ జ్ఞాని చెప్తే ఏ పూజ అయినా చేస్తాడు. ఆ జ్ఞాని ముఖం చూడకుండా రాజు లేవడు. రాజుకు అత్యంత ప్రియులైన జ్ఞానులు, ఆ దేశాన్ని శాసించగలిగిన రాజుకు అత్యంత ఆప్తులు రాజ ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. నక్షత్రం కనబడిన వెంటనే సాగిపోవడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు భారాన్ని తొలగిస్తాడంటే ఏబిసిడి సరిగా పేర్చడం రాని దరిద్రుడు వాట్ నాన్ సెన్స్ టాకింగ్ ఆర్ యు అంటున్నాడు. వాడు యు అంటున్నాడు. వాడు నన్నే అంటున్నాడు. వాడు ఒక రోజున నేను ఎవరో తెలుసానరా, ఎక్కడ చదివాను ఏం చదివాను తెలుసా అంటే మళ్ళీ అన్ని వెనక్కి వెళ్ళిపోయాడు. వాడికి ఏమీ తెలియదు, ఇంగిత జ్ఞానం తెలియదు. వాడికి ఇంగ్లీష్ పేర్చలేడు. పేర్చిన వాడి మాట వాడికి అర్థం కాదు. వాడి మైండ్ ఉందో లేదో వాడికి అర్థం కాదు. వాడు ఎందుకు బతుకుతున్నాడు వాడికి అర్థం కాదు. పండుకోవడానికి 5 గదులు ఉంటాయి. వాడికి ఎక్కడ పండుకోవాలో అర్థమై సాగదు. పండుకొని నిద్ర పట్టదు. 20 మంది తినడానికి డైనింగ్ టేబుల్ ఉంటుంది. అన్నానికి కూర్చోగానే ప్లేట్లు గాలిలోకి లేస్తాయి. ప్లేట్లు గాలిలోకి లేచిపోతాయి. ఒక ప్లేట్ ఇట్లా వేస్తాయి, ఒక గంట ఇట్లా వేస్తాయి, ఒక కత్తెర ఇట్లా వేస్తాయి. ఒక కత్తిపేట రోడ్డు మీద పడింది, ఒక మనిషిని చంపేసింది. మొత్తం తెసిపోయి లోపల వేసేసారు పోలీసు వాళ్ళు. ఏంటంటే భార్యాభర్తలు కొట్లాట్లో కత్తిపేట రోడ్డు మీద పడిందంటే 20 మంది తినే డైనింగ్ టేబుల్ ఉంది, కానీ అక్కడ లేనిదేంటంటే సమాధానం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేని కుటుంబాలకు ఈ రోజున సమాధానం ఇవ్వటానికి, సంతోషం లేని కుటుంబాల్లో సంతోషం కలగజేయటానికి, భారము కలిగిన కుటుంబాలలో భారం తొలగించడానికి, పాపము కలిగిన వ్యక్తి జీవితంలో ఎవరు తొలగించలేని ఆ పాప భారాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు రక్తం ఈరోజు కూడా సిద్ధంగా ఉంది. ఆయన ఆహ్వానిస్తున్నాడు, నీ భారాన్ని తొలగిస్తాను, నీకు సంతోషాన్ని సమాధానాన్ని కలగజేస్తానని నాకు వాగ్దానం ఆ రోజున చేశాడు. ఈ రాత్రి మీకు కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటలు మీరు వినగలిగితే, నమ్మగలిగితే ఎవరు ఏది మార్చుకోవాల్సిన అవసరంలా, ఎవరు ఏది మార్చుకోవాల్సిన అవసరంలా. యేసుక్రీస్తు గుణగణాలు మారుస్తాడే తప్ప ఏది మార్చడానికి ఆయన రాలా. యేసుక్రీస్తు నీ గుణాన్ని మారుస్తాడు, పిలిస్తే నీ భారాన్ని తొలగిస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు. ఒక రోజున లక్షలు ఖర్చు పెట్టిన దొరకని నిత్య రాజ్యాన్ని
రాజ్యానికి నిన్ను వారసునిగా ఆయన చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాతో అంటున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, 2000 సంవత్సరాల క్రితం జ్ఞానుల చేత ఆరాధించబడిన వాడిని, దూతల చేత ప్రకటించబడిన వాడిని, గొల్లల చేత ఆరాధించబడిన వాడిని. నన్ను కులదేవుడు అంటాం శోచనీయం, బాధాకరం. నేను కులదేవుణ్ణి కాదు, సకల జాతులకు దేవుణ్ణి. నీ ప్రతి భారాన్ని తొలగించడానికి నేను వచ్చానని ఆయన నాతో మాట్లాడుతూ ఆయన అన్న మాట్లాడి తెలుసా, ఎవ్వరు నీకు సహాయం చేయలేకపోయారు కదా, ఎందుకు సహాయం చేయలేకపోయారని నీకు అర్థమైందా? అది నేను నీకు వివరించిన అవసరం లేదు, నీకు చరిత్రలన్నీ తెలుసు కనుక నేను నీకు చెప్తున్నాను. నీ కన్న తండ్రిని నేనే, నీ కొరకు పంచ గాయాలు పొందిన వాడని నేను, నీ కొరకు ముళ్ళ కిరీటం భరించిన వాడిని నేను, నీ కొరకు వీపును సాళ్లుగా దున్నించుకున్న వాడిని నేను, నీ కొరకు ఉమ్మి వేయించుకున్న వాడిని నేను. నువ్వు చేసిన దుర్మార్గపు ఆలోచనల కొరకు నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ కాళ్లతో చేసిన పాపాల కొరకు నా కాళ్లలో మేకులు కొట్టబడ్డాయి. నీ చేతులతో తాగిన దానిని బట్టి నా చేతుల్లో మేకులు వేయబడ్డాయి. నువ్వు పంది వలె దొర్లిన జీవితాన్ని బట్టి నా వీపు సాళ్లుగా దున్నబడింది. నీ కొరకు నేను శ్రమ అనుభవించాను. కారణం నువ్వు నా కన్న బిడ్డవు గనక, నేను నిన్ను సృష్టించాను గనక, నేను సృష్టికర్తను గనక. ఈ రోజు నువ్వు భారం తొలగించగలిగిన వాడిని నేనని. నీ కులం మార్చడానికి రాలా, నీ మతం మార్చడానికి రాలా, నీ జాతి మార్చడానికి రాలా, నీకు సమాధానం సంతోషం ఇవ్వటానికి నేను వచ్చాను. యమలోకాన్ని, నిత్య నరకాన్ని, అగ్ని ఆవని, పురుగు చావని స్థలాన్ని తప్పించి సమాధాన రాజ్యం, స్వర్గం, కైలాసం, పరలోకం, నిత్య రాజ్యం ఏ పేరుతో పిలవండి, దానికి అధిపతి పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే. ఆ పరిశుద్ధుడు నాకు తెలిసినంత వరకు నజరేయుడైన యేసుక్రీస్తు అని నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని గర్వపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన జీవిత చరిత్ర పరిశుద్ధమైన చరిత్ర, ఆయన జీవితం సుచరిత్ర కలిగిన జీవితం, ఏ పాపపు మచ్చ కనబడిన జీవితం. నాకు తెలిసినంత వరకు, ఇంకెవరికైనా ఏమైనా తెలిస్తే నేనేం చెప్పలేను, కానీ పాపాన్ని మార్చగలిగిన వాడు, పాపాన్ని మోసిన వాడు మాత్రమే, పాపం నుంచి విడిపించగలిగిన వాడు, పాపం లేనివాడు మాత్రమే. దొంగను మార్చలేడు, మోసగాడిని మార్చలేడు, నరహంతకుడిని మార్చలేడు. ఒక దొంగ తన మనవడితో చెప్తున్నాడంట, నాయన దొంగతనాలు చేయకూడదురా అని. వాడు అంటాడంట, నువ్వు చేస్తే లేదు, నేను చేస్తే తప్పు వచ్చిందా అంటాడంట. ఒక తాత అంటున్నాడంట, నాయన ఒక్క భార్యనే చేసుకోరా అన్నాడంట. ముసలోడా, నీకు 3 ఉండొచ్చు కానీ నాకు కనీసం 2 ఉండొద్దా అంటున్నాడంట. వాడు పాపిని మార్చలేడు. ఈ రోజున హృదయాన్ని మార్చగలిగిన వాడు యేసుక్రీస్తుని నేను సవాలుగా చెప్పగలటానికి కారణం ఏంటో తెలుసండి. యేసుక్రీస్తు ఒక్కడే హృదయాన్ని మార్చగలడని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? పాపము లేని పరిశుద్ధుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా నాన్నగారు ఒక తాతగారికి సాష్టాంగ నమస్కారం చేయమన్నాడు. నేను దండం పెడితే ఇట్ట పెట్టకూడదు, మేము కాళ్ళ మీద పెట్టి దండం పెట్టాలి. ఆ తాతకి నేను దండం పెట్టనన్నా. మా నాన్న అంటాడు, ఎందుకు పెట్టవరా అన్నాడు. ఎందుకు పెట్టనన్నా కొడతాడు నన్ను. సమాధానం చెప్పినా కొడతాడు, చెప్పపోయినా కొడతాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నన్ను మా నాన్న కాలుతో అన్నాడు. అంత భయం మా నాన్న అంటే. కానీ తిరిగి తిరుగుతూనే ఉండేవాడిని. ఇంటికి పోయినప్పుడే కదా నాన్న, మళ్ళీ బయటకు వస్తే ఇక్కడికి వస్తే ఉంది, ఇక్కడ హీరోలమ్మ, అక్కడ జీరోలం, ఇక్కడ హీరో, అక్కడ జీరో. నేను నీకు దండం పెడతా కానీ ఆయనకు పెట్టనన్నా. ఎందుకంటే కమ్యూనిస్టుల్లో మామూలుగా దేవుళ్ళు లేడని తిరిగే రోజుల్లో కూడా నాకు ఒక సిద్ధాంతం ఉంది. ఏమనంటే జీవితంలో ఒకే పెళ్లి చేసుకోవాలని. మరి 2-3 పెళ్ళిళ్ళు ఒకదాన్ని వదిలేసి ఇంకో దాన్ని, ఒకటి చచ్చిపోయిందని మళ్ళీ ఇంకో దాన్ని చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా తీర్మానం అది. అప్పట్లోనే ఎందుకో మరి నాకు తెలియదు. కాలేజీలో ఉండగానే నాకు ఒక ఆలోచన, అంటే అప్పుడే చేసుకోవాలని లేదు, అప్పుడే ఆడవాళ్ళంబడి తిరిగి అలవాటు కూడా నాకు లేదు. ఆ పనులు మాత్రం నేను చేయలే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ ఆస్పెక్ట్లో బాగానే బతికా. దేవుని మహిమ కలుగును కాక. ఎందుకు పెట్టవరా తాతకు అన్నాడు మా నాన్న. అంటే మా సొంత తాత కాదు, అదే తాత ఆయన. మా సొంత తాత లేడులేండి. సొంత తాత అయితే పెట్టాల్సి వచ్చేది. ఈ లోపల ఎప్పుడో ముసలోడిని ఎప్పుడో 4 తీతలు తీసి ఉండేవాడిని నేను. నీకు 2 కావాలా అని. నేను అన్నాను, నీకు పెట్టమంటే పెడతానన్నాను. ఎందుకు అన్నాడు మా నాన్న కోపంగా, సీరియస్గా. వీడు ఎందుకో పెట్టను అంటున్నాడు. మంచిగా ఎర్రగా బుర్రగా ఉన్నాను, కొద్దిగా బలంగా ఉన్నాను. నాన్న, ఆ ముసలోడికి నేను దండం పెట్టాను అనుకో,
అసలే నేను బలంగా ఉన్నాను, హైట్గా ఉన్నాను, వాడి కాళ్ళ మీద సాష్టాంగ పడ్డాను అనుకో, ఆనందంతో నావలే దీవించుపడదు గాక అన్నాడు అనుకో, వాడికి ఇద్దరున్నారు నాన్న, పైన తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అన్నారంటే నా బతుకైపోయినట్టే అన్నాను. ఒరే ఇద్దరే కదరా అంటున్నాడు మా నాన్న. అంటే నీకు ఎంతమంది అన్నా నేను? నాకు ఒకటేగా అంటున్నాడు. మరి ఇద్దరేగా అంటున్నావు ఏంటి అన్నాను నేను. ఇక ఆ ముసలుడికి ఆనందం ఎక్కువైపోయి, వీడు పడ్డాడరా డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నాడంట, ప్రెసిడెంట్ చేస్తున్నాడు అంటాడు, వీడు నా కాళ్ళ మీద పడ్డాడని రెట్టింపు ఆనందం వచ్చింది అనుకోండి. వాడికి ఏమంటాడు, రెట్టింపు తీవని పొందుతూ కాక అన్నాడు అనుకోండి. ఇక నా బతికేమన్నా ఉందా నాన్న, కాళ్ళు ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు తీసేసుకుంటారు కదా అన్న నేను. అందుకని నీకు దండం పెడతా కానీ మా నాన్న కొట్టని సందర్భం అది ఒకటే నన్ను. ఆయన సంతోషం కలిగించింది, ఎందుకంటే నలుగురు కోడలను తెచ్చి ఎక్కడ ఆయన మీద పెడతాను. ఆయన భయం వేసింది, వీడు ఒకదాన్నే తీసుకొస్తాడు ఏ రోజుకైనా, అలాగే ఒక్కదాన్నే తెచ్చా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వందనం చేయుటకు యోగ్యుడు, పూజించడానికి అర్హుడు, దండం పెడితే పరిశుద్ధత నీలో కలిగించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సజీవ సాక్షి. నేను ఏ రోజైతే నా హృదయాన్ని మార్చాడో ఆ రోజు నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పరిశుద్ధతతో కొనసాగాలని ఆశపడుతూ వస్తున్నాను. కొన్ని ఒడిదుడుకుల మధ్యలో కూడా ఆయన దుఃఖ పెట్టకుండా ఆయన మార్గంలో సాగిపోతూ వస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నా జీవితాన్ని మార్చాడు, కర్మకాలిని నా జీవితాన్ని మార్చాడు. నా భార్య ఇలాంటి భర్త నాకు దొరకటం నా జీవిత ధన్యతని సాక్ష్యం చెప్తుంది. నా అత్తగారు ఇలాంటి అల్లుడు నాకు దొరకటం నా జీవిత ధన్యత అని చెప్తుంది. నా అల్లుడు సువార్త ప్రకటిస్తాడు తెలుసా అని 10 మందికి చెప్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భయపడిన నా బిడ్డలు ఈ రోజున ఎదిగి పెద్దవాళ్ళై అంటున్నారు, నానా నీ గురి దేవుని మీద ఉండాలి. గత సంవత్సరం నా భార్య ప్రభు దగ్గరికి వెళ్ళింది. నా పిల్లలు నా ఇద్దరు కూడా నాకు చెప్పేది ఏంటి తెలుసా, నానా మేము నీకున్నాం, నీకు మేము సహాయం చేస్తాం, మేము చేసే చిన్న ఉద్యోగాలైనా మా జీతంలో ఇవ్వాల్సిన కానుక నేను మీకు ఇస్తూ ఉంటాం, మీరు సేవ చేయండి, మీరు తగ్గుతూ ఉండండి. మీరు ఎక్కడ ఈరోజు బయలుదేరుతున్నాను అంటే ఏ రోజు వద్దను రోళ్ళు, కొద్దిగా నీరసంగా ఉన్నావు కదా ఆగమనరు, సాగిపోతూనే ఉండు, ఎంతకాలం బతికిస్తే అంతకాలం భూమి మీద ఉండు, తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిపో అంటారు. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అనేక మంది జీవితాలు నీ ద్వారా బాగుపడాలి, నువ్వు ప్రకటించే యేసు ద్వారా బాగుపడాలి. నా పిల్లలు చెప్పే మాట, నేను బయలుదేరేటప్పుడు నా పిల్లలు చేసే ప్రార్థన, ఈరోజు బయలుదేరేటప్పుడు 3 రోజుల క్రితం ప్రయాణం ప్రారంభించా, తిరుగుతూనే ఉన్నాను, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను. ఒక చోట 2 మీటింగులు 3 మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. 3 రోజు ఇక్కడికి వచ్చా. ఎక్కడ ప్రభు పిలిచినా అక్కడికి ఆయన పరిచర్యకు వెళ్తూనే ఉంటాను. ఏంటి నువ్వు చేసే సేవని ఈరోజు నా ఫ్రెండ్స్ అడుగుతున్నాడు. నేను చేసే సేవ ఏంటో తెలుసా, సమాధానం లేని వారికి సమాధానం కలిగించే పరిచర్యకి మార్గాన్ని చూపిస్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున కనపరుచుకుందాం. హల్లెలూయా. ఆ మార్గం యేసు మార్గం. నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప నిత్య రాజ్యాన్ని ఎవరు చేరలేరు. నీ రూపాయలు నీ బంగారం చేర్చలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిత్య రాజ్యంలో చేరేదానికి ముందు మెట్టు సమాధానం. ఈ రోజున సమాధానం ఇవ్వగలిగిన వాడు సమాధానపు అధిపతి అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రుచి చూసి ఎరిగాను యెహోవా ఉత్తముడని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఆయన నామం తలిస్తే అన్ని నామముల కంటే పైనామం కనుక పవిత్రత కలుగుతుంది. ఆయన వాక్యాన్ని చదివితే ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన సన్నిధిలో 1 నిమిషం ప్రార్థిస్తే నెమ్మది కలుగుతుంది. ఆయన వైపు చూస్తే నిత్య రాజ్య మార్గం సిద్ధమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీ పిల్లల ఆశీర్వాదాన్ని మీ కళ్ళతో చూడగలగాలంటే కులదేవుడు కానివాడు, మతదేవుడు కానివాడు, మార్గాన్ని చూపించిన వాడు ఒకే ఒక నిజరక్షకుడు, పాపము లేని పరిశుద్ధుడైన యేసు మాత్రమేనని నా పిల్లల్ని ఆశీర్వదించాడు. కాబట్టి నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను. నేను ఆశీర్వదించబడకుండా ఉంటే మీకు నేను చెప్పగలిగేవాడిని కాదు. నా జీవితాన్ని మార్చాడు కనుక భయంకరమైన చెడు అలవాట్లో ఉన్న నన్ను నా ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వెంటనే నాలో ఉన్న పాపాన్ని మటుమాయం చేశాడు. పరిశుద్ధమైన హృదయాన్ని నాకు కలిగించాడు. కర్మగాలిని నా జీవితాన్ని
పవిత్రమైన జీవితంగా మార్చి నా తండ్రి గారు యేసు ప్రభుని నమ్ముకోకుండానే చనిపోతూ నా కుమారుడు నమ్మదగిన వాడని సాక్ష్యం చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఎవరిచ్చారా నమ్మకం? నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. నా ఇంటి పేరు ఎక్కడికి వెళ్ళాలి అలాగే ఉంది. ఈరోజు నేను సైన్ చేయాలంటే అదే సంతకం చేయాలా. మా అమ్మగారు ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా నందిగామలో ఉన్నారు. ఇంకా 82 ఏళ్ళు ఆమె ఇంకా ఉంది. దేవుడి సన్నిధిలో నేనే బాప్తిసం ఇచ్చాను ఆమెకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా పొలం అలాగే ఉంది ఈరోజు కూడా. ఇంకా మేము అమ్ముకుంటే అందులో నాకు కూడా వడ్డ వస్తుంది. ఏది మారదండి, హృదయం మారుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, యేసు ప్రభు ఉదయాన్ని మార్చగలరు. ట్రై చేసి చూడండి. ఈ రాత్రి వేళ మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, భారాన్ని తొలగించగలిగిన వాడు, పాప భారాన్ని ప్రాముఖ్యంగా తొలగించగలిగిన వాడు, పాపాన్ని పరిహరించగలిగిన వాడు, పాప పరిహారార్థమై శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించిన వాడు, మన పాప పరిహారార్థమై మాంసపు ముద్దగా శాపగ్రస్తంగా మారినవాడు, మన పాపాన్ని తన మీద వేసుకొని స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా 10,000 మందిలో అతి సుందరుడు అయిన యేసు మారాడు. నీ కొరకు నా కొరకే. ఏ కులం వాళ్ళ కొరకు కాదండి, నా మాటేనండి. నా జీవితాన్ని మార్చిన యేసును మీకు పరిచయం చేసే అవకాశం మీ పాస్టర్ ఇచ్చాడు. నేను మీకు పరిచయం చేస్తున్నాను. మీరు కూడా వాట్ నాన్ సెన్స్ టాకింగ్ అంటే నేనేం చేయలేను. ఎస్ యు ఆర్ టాకింగ్ కరెక్ట్ అంటే ఓకే, దేవునికి స్తోత్రం కలుగును కాదు. హృదయంలో స్వీకరించండి. నమ్ముకున్న మీరు హల్లే చవటమే కాదు, ఆయన నమ్ముకోబాకండి. నమ్ముకున్న మీరు నడి బజార్లో నిస్సిగ్గుగా అమ్ముకోబాకండి. నమ్ముకున్న వాళ్ళకి కూడా ఒక మాట చెప్పాలి కదండి. ఆడబిడ్డ ఇంటికి వచ్చిందంటండి, పాప మా గాజులు వేసుకోమని వాళ్ళ అన్న 100 రూపాయలు ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు? గాజులు వేసుకోమని ఇచ్చాడు. మేము గాజులు వేసుకునే వాళ్ళం కదా, మీరు గాజులు పూసలు వేసుకోవట్లేదు అనుకోండి, నాకు తెలియదు. కానీ నేను అయ్యేం చెప్పను. డాక్టర్లు అంతా చెప్పేది పాస్టర్లు చెప్తారు, నాకు సంబంధం లేదు. నేను సువార్త మాత్రం ప్రకటిస్తాను. గాజులు వేసుకోమని ఒక 100 ఇచ్చాడంట అన్న. ఏమో భక్తురాలు చర్చికి వచ్చిందంటే ఏం పాట పాడుతుంది తెలుసా? పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని ఇరగదీసేస్తే వాడు డ్రమ్ము కొడుతూనే ఉంటాడు, వీళ్ళ ఆత్మలో నింపబడుతూనే ఉంటారు. భర్త 100 రూపాయలు ఇచ్చిందంట. మళ్ళీ భర్త గారు సామాన్యుడు కాదు, ఇక్కడ దాకా వేస్తాడు లాల్చి. మళ్ళీ ఈ లాల్చి పనికిరాదు, ఇది పాస్టర్లు వేస్తారంటే వీడు పాస్టర్ కంటే ఎక్కువ అంటే ఇక్కడ దాకా వేస్తాడు. ప్యాంటు కనపడకూడదు, ఇంకా మునిగిపోకూడదా అన్నా నేను ఒక రోజున. వాళ్ళ వేషం చూసి నేను భక్తులు అనుకున్నా, నిజంగా భక్తులు అనుకున్నాను. చాలామంది భక్తులు మీకు కనపడుతుంటారు. శూన్య మీరు అలాగ జాగ్రత్తగా గమనించండి. అందరూ భక్తులు కాదండి, కొంపల ముంచే భక్తులు కూడా ఉంటారు. అది చూసే నా ప్రియమైన అన్యజనులు రక్షణ పొందట్లా. వాళ్ళ తప్పు కాదు అది. వాళ్ళకి యేసుప్రభు ఎవరో తెలుసు. యేసుప్రభు మంచోడు, ఈ స్టేజ్ మీద చెప్పే పిచ్చోడు చెప్పే మాట నిజమైన వాళ్ళందరికీ తెలిసినే వాళ్ళకి. కానీ మిమ్మల్ని చూస్తే వాళ్ళు రక్షణ పొందలేకపోతున్నారు. ఒక మీటింగ్కి వెళ్ళా, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలో. 3 రోజులు మీటింగ్లు అయిపోయినాయి. ఒక షాప్ ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఏమయ్య, హైదరాబాద్ నుంచి మా ఊళ్ళో వచ్చి సువార్త చెప్పింది నువ్వేనా అన్నాడు. అవును నేనేనన్నా. ఎవరండి మీరన్నా? నేను మీటింగ్ పెట్టిన గ్రౌండ్ ఎదురుగా ఉండే శెట్టి గారిని నేను అన్నాడు. శెట్టి గారికి నాతో ఏం పని? నన్ను కేసు పెడతాడేమో అనుకున్నాను నేను. ఏం లేదు కానీ ఒక సమాధానం చెప్పానండి నన్ను మంచి గాండ్రింపు స్వరంతో. ఏం చెప్పాలరా బాబు, వెనక నేనేమన్నాను? ఏం నియమం లేదు కదా, నేను నా యేసు ప్రభు గురించే చెప్పాను కదా, ఇంక దాని గురించి దీని గురించి మూతి ముక్కు ఏమి నేను చెప్పలేదు కదా. నాకు భయం వేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే శెట్టి గారు నాకు ఫోన్ చేస్తున్నారని అంటే అంటాడు, యాకోబు అనేవాడు నా దగ్గర ఉన్నాడు, గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ పెట్టి అడుగుతున్నాడు అన్నాడు. ఎవడంటే యాకోబు అన్నా నేను. నువ్వు మీటింగులు పెట్టారే 3 పెద్దల్లో ఒకడు అంటున్నాడు. మీటింగులు పెట్టిన 3 పెద్దల్లో ఒకడంటే యాకోబు గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ అడుగుతున్నాడు. అది నా పాత బ్రాండ్. అది నేను అది చెప్పున్న స్టేజ్ మీద నేను ఆ బ్రాండ్ తాగేవాడిని. వాడికి ఎందుకు చూడాలనిపించిందేమో యాకోబుకి. అందుకే నేను ఏం చెప్పలా మీకు, ఎందుకంటే మీరు బ్రాండ్లు అడుగుతారని. శెట్టి గారు అడుగుతున్నాడు నన్ను, యాకోబు అడుగుతున్నాడండి, ఏంది నువ్వు రాత్రి 3 రోజులు గుండెలు పగలగొట్టుకొని పోయావు కదా, మరి ఈ పెద్ద అడుగుతున్నాడు నన్ను, సిగరెట్ ఇవ్వమంటావా వద్దంటావా, అసలు యేసు ప్రభు దేవుడు అంటావా కాదంటావా అంటున్నాడు నన్ను. శెట్టి గారండి, వాడికి సిగరెట్ ఇచ్చి పంపించండి, తర్వాత మాట్లాడతాను అన్న. నీ బిజినెస్ ఎందుకు బాగొట్టుకోవాలా? 10 రూపాయలు వస్తుంది నీకు పెట్టి మీద, బాగొట్టుకో ఒక బిజినెస్ ఇచ్చేయి. ఇచ్చేసాడు.
ఇప్పుడు చెప్పు అంటున్నాడు ఫోన్ చేసి. ఫోన్ పెట్టట్లా. శెట్టి గారు ఫోన్ చేసినట్టు బిల్లు ఖర్చు అవుతుందని భయపడతాడు కదా, భయపట్ల ఆయన నా అంతు తేల్చాలంట. నేను అన్నాను, వాడు యాకోబైనా యోహానైనా సిగరెట్ తాగేవాడు, మందు తాగేవాడు, వ్యభిచారం చేసేవాడు, అక్రమాలు చేసేవాడు, 4-5 తెచ్చిపెట్టుకునేవాడు, దుర్మార్గుడు, వాడు నరహంతకుడు, నిత్య నరకానికి పాత్రుడు వాడు. శెట్టి గారు, యేసు ప్రభు నీ మాటలు వింటే యేసు ప్రభుని ఎందుకో నమ్మాలనిపించింది అన్నాడు ఒకసారి నాతో ఆ ఫోన్లో. నేను అన్నాను, యేసు ప్రభు మీద మీకు మంచి అభిప్రాయం వచ్చింది కదండి, ఆయన పలానా కులదేవుడు అని అప్పటిదాకా మీకు ఉండింది కదా, నాకు కూడా ఉండేదండి. నీ మీటింగ్ అన్నాక యేసు ప్రభు అందరికి దేవుడు, మంచి దేవుడు అనిపిస్తుందయ్యా అన్నాడు. మరి యాకోబు సంగతి ఏంటి? మళ్ళీ అక్కడికే వస్తాడు. ఏమంటే మీకు మంచి అభిప్రాయం వచ్చింది కదండి, ఆ అభిప్రాయం అలాగే ఉండును కాక. యేసు ప్రభు మంచి దేవుడు, యాకోబు చెడ్డవాడు అన్నాను నేను. అంతేనంటావా అన్నాడు. అంతే అన్నాను నేను. ఇక ఆయన నమ్మాడో లేదో నాకు తెలియదు, కానీ మొత్తం మీద మనోడి సాక్ష్యం బ్రహ్మాండంగా పరిమళించింది. పరిమళించనే నీ సాక్ష్య జీవితము పరిశుద్ధాత్మలో అని ఆడితే అపరిశుద్ధాత్మలో వాడి జీవితం పరిమళించింది, యాకోబు జీవితం. ఇది దేవుని నామం. అన్య జనుల మధ్యలో అవమానాలు పాలు చేస్తున్నాం. యేసు ప్రభు నమ్ముకున్న మనం, యేసు ప్రభు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు, నమ్మాలని ఆశ ఉంటుంది. మరి యాకోబుని చూసి చూడకుండా ఉంటే శెట్టి గారు నమ్ముకునేవాడేమో. మరి 3 రోజులు మీటింగ్లు ఏం ప్రయోజనం చెప్పండి, ఒక్కడన్నా అక్షరం అందకుండా. ఈ రాత్రి మీకు నమస్కారం చేసి చెప్తున్నానండి, యేసు ప్రభు దయించు అగ్ని, యేసు ప్రభు మండుచున్న అగ్ని. యేసు ప్రభు ఆషామాషి దేవుడు కాదు, తమాషా దేవుడు కాదు. ఎంత ప్రేమ కలిగిన వాడు, అంత రోషము కలిగిన వాడు. ఆయన్ని ఆరాధించు, అద్భుతం చేస్తాడు. ఆరాధించే నీవు నటిస్తే నీ జీవితం నటన పాలైపోద్ది. అన్యజనుల మధ్య యేసు నామాన్ని అవమానపరిస్తే నీ జీవితం అవమానాల పాలవుతుంది. వాస్తవం. ఆడబిడ్డ 100 రూపాయలు ఇస్తే ఆ పరిశుద్ధురాలు తట్టుకోలేకపోయింది. ఈ మోకాళ్ళ కింద లాల్ చేసినాడు, ఒకే ఒక దెబ్బ కొట్టాడు. ఆ మనిషి ఆడ మనిషి కొట్టలేక గాలిలోకి గంట లేపేసింది, గ్లాసులు లేపింది. అదే సమయంలో మా మోజేసి వెళ్ళాడు, సిస్టరు బాగున్నారా అని. ఒక గ్లాస్ వచ్చి మనోడికి కూడా తగిలింది. మోజేసి లాంటి వాడికి, మోజేసి కాదు. ఆ టైంలో ఈడుపాఠం ఎందుకంటే భక్తురాలు అనుకొని పోయాడు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని పాడుతుందిగా చర్చిలో. అమ్మగారిని బలకరిద్దాం, మరి చర్చిలో బలకరించని చాలలేదేమో ఇంకా అయ్యగారిని అమ్మగారిని. దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు. జాగ్రత్త, మోసపోకండి. దేవుడు వెక్కిరించబడ్డాడు. మీ సాక్ష్యం పరిమళించాలి. అన్య జనుల మధ్యలో మీరు వెలుగుగా మారాలి. కొండ మీద కట్టబడిన పట్టణాల వలె దేదీప్యమానంగా మీరు వెలగాలి. మీ వెలుగు చూసినప్పుడు అన్య జనులు యేసుని ఘనపరచగలగాలి. దానియేలు తల మీద ఉన్న దీపాన్ని చూసిన నెబుకద్నెజరు దేవుణ్ణి ఘనపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోసేపు తల మీద ఉన్న నీతి దీపాన్ని చూసినప్పుడు ఫరో దేవుణ్ణి ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను సంఘానికి వెళ్తున్నాను, చప్పట్లు కొడుతున్నాను కాదు, నీ వెలుగు అన్ని జనులకు వెలుగుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు భారం తొలగించగలిగిన వాడని, భారం తొలగించిన నీవు సాక్షిగా బతకగలగాలి. వేదనలో ఉన్న నీవు, వేదన తొలగించబడిన నీవు, తొలగించబడిన నా వేదన తొలగించబడిందని సాక్షిగా సంతోషంగా అన్ని జనులకు సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రోజున యేసుక్రీస్తు పాప భారాన్ని తొలగించి సమాధానం ఇచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేయగలిగిన ఒకే ఒక నిజరక్షకుడు, నా జీవితాన్ని మార్చిన వాడు, ఏ రోజు నేను నా యాత్ర ముగించిన ఆయన సన్నిధికి చేర్చుకొనగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు, యేసు, యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి నువ్వు రోగభారాన్ని మోస్తుంటే ఆయన పొందిన దెబ్బలున్నాయి, పంచగాయాలు పొందాడు నీ కొరకు, నా కొరకు. ఆయన దెబ్బల్లోని స్వస్థత ద్వారా నీకు స్వస్థత కలిగించడానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ చీకటి శక్తుల చేత నువ్వు పీడించబడుతూ సమాధుల్లో వాసం చేస్తూ నగ్నంగా తయారయ్యే పరిస్థితి నీకుంటే, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో చీకటి శక్తులు నిన్ను బంధించి ఇనుప సంఖ్యలతో నిన్ను కట్టిన సంఖ్యలు తెంపివేసుకునే సేన దయ్యాలు నిన్ను పట్టుంటే,
నన్ను పట్టున్నాయి ఒకరోజు నా దయ్యాలు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలు, ప్రభువా నువ్వు దేవుడివి, నేను పాపిని, నన్ను క్షమించమని ఎప్పుడైతే అడిగానో ఆ జిగట గల దొంగ ఊబిలో నుంచి లాగిన యేసు తన పరిమళ రక్తంతో నన్ను శుద్ధి చేసి పరిమళ వాసనగా మార్చాడు. ఈ రోజు మీ ముందు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే కట్ల చేత ఈ రోజున ఎవరైనా కట్టబడి ఉంటే, సమాధుల్లో వాసం చేస్తూ దిగంబరిగా కేకలు వేస్తుంటే, నీ వల్ల నీ భార్య, నీ వల్ల నీ భర్త తల వంచుకొని బతుకుతుంటే, నీ వల్ల నీ పిల్లలు తల దించుకొని బతుకుతుంటే, ఒక యవనస్తుడిని తల దించుకొని బతుకుతావు ఏంటి అని అడిగాను. నేను క్రికెట్ బ్రహ్మాండంగా ఆడగలను, నేను ఆడితే గెలుస్తాను, నేను గెలిస్తే నా స్నేహితులు అంటారు వీళ్ళ నాన్న నీకు తెలుసా అంటారు. ఎందుకు అన్నాను, ఎందుకంటారా అన్నాను. మా నాన్న చరిత్ర చెప్తే, మా నాన్న తాగి రోడ్డు మీద పడితే కుక్కలు మూతి నాకే సంగతి కూడా అర్థం కాదు, వీళ్ళ నాన్నకి వాడి కొడుకురా వీడు అంటారన్న. అందుకని నేను క్రికెట్ కూడా ఆడను, నా స్నేహితులతో కలిసి ఆడను. మా నాన్న యొక్క దౌర్భాగ్య జీవితం వల్ల నేను తలదించుకొని బతుకుతున్నాను అంటున్నాడు యవనస్తుడు. ఈ రోజున కొందరు తండ్రుల తల్లుల జీవితాల వల్ల పిల్లలు తలదించుకుంటున్నారు, కొందరు భర్తల జీవితాల వల్ల భార్యలు తలదించుకుంటున్నారు, కొందరు భార్యల జీవితాల వల్ల భర్తలు తలదించుకొని బతుకుతున్నారు. ఈ రోజున తలదించుకునే పరిస్థితి నీ జీవితాల్లో ఉంటే తల ఎత్తగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బంధకాలలో ఉన్న నీ బంధకాలన్నిటిని కూడా ఒక్క మాట చేత విడుదల ప్రకటించగలిగిన వాడు యేసుక్రీస్తు. ఆయన శక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు. చెరసాలలో నుంచి విడిపించగలిగిన వాడు, బందీ గృహంలో నుంచి నీకు స్వేచ్ఛను ప్రసాదించగలిగిన వాడు. ఏ ఒక్కడు చేయలేడు, యేసు మాత్రమే చేయగలడు. కారణం ఆయన నీ కన్న తండ్రి, ఆయన నీ కొరకు రక్తాన్ని చిందించాడు.